వెల్కమ్ టు బాగున్ రెసిపీస్. వాళ్ళ రెసిపీ నువ్వుల కారం పొడిని ఎలా తయారు చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేయండి. మరి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 1 కప్పు నువ్వులు వేసుకోవాలండి. అలాగే వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో వేసుకోవాలి. అదే ప్యాన్లో కప్పు పల్లీలను కూడా వేసుకోవాలి. సిమ్లో ఉంచుకునే వేయించుకోవాలండి. పల్లీలు కూడా ఇలా వేగిన తర్వాత తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలండి. 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. అలాగే మినపగుళ్ళు, 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మంట సిమ్లో ఉంచుకుని మాత్రమే వేయించుకోవాలి. పప్పులు కలర్ మారే వరకు వేయించుకోవాలి. పప్పులు కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే ఎల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేసుకోవాలండి. అలాగే కళ్ళుప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు ఇలా విరివిడిగా చేసుకుని వేసుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకోవాలండి. కారం తగ్గట్టు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు అలా ఉంచాలండి. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ పప్పులన్నీ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలండి. అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు ఇలా మెత్తగా నలగాలండి. ఇప్పుడు ఇందులో నువ్వులను యాడ్ చేసుకుందాం. నువ్వులు వేసుకున్న తర్వాత పల్స్ మోడ్లో తిప్పుకోవాలండి, లేదంటే ముద్ద అయిపోతుందండి. మూత తీయగానే కమ్మని స్మెల్ వస్తుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రెడీ అయిపోయిందండి నువ్వుల కారం పొడి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుందండి. ఈ పొడి అన్నంలోకైనా, ఇడ్లీలోకైనా, దోశలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.